టు R9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భవిష్యత్తులో కుల మతాలు లేకుండా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే. జగదేవ్పూర్ లో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు. తిరుపతి నియోజకవర్గంలో పంచశీల జెండాను ఆవిష్కరించారు. రైతులను పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే. తెగుల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు. నేటి యువత అంబేద్కర్ ఆశయాల సాధన కొరకు కృషి చేయాలి. అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాపితం చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్. ఇంటింటికి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం. పాలకీడు మండల కేంద్రంలో అంబేద్కర్ కు ఘన నివాళులు. కోదాడ పట్టణంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఉన్న దళిత సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పాల్గొని కోదాడలో ఉన్న పలు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పద్మావతి రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. భవిష్యత్తులో కులాలు మతాలు అనేవి లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్సీ కులంలో ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ఫలాలు అందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశంలోనే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ తీసుకొని వచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందరికీ సమాన హక్కులు రావాలని, బీసీ కులగణన బాధ్యతలను కూడా మంత్రి ఉత్తమ్ ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పైలట్ గా ఉన్నప్పుడు కులాలు మతాలు చూడలేదని, అందరి కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి విమానాలను నడిపారని, అనంతరం మరల తమ కుటుంబం ప్రజాసేవ కోసం అందరి మధ్యకు వచ్చామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అది మనం పాటిస్తే చాలు, కులాలు రిజర్వేషన్ అన్ని సదురుకపోతాయి. కానీ సమాజంలో ఎందుకో ప్రతి కులంకి అదొక ఆఫ్లైట్ అంతా వచ్చింది. కాబట్టి సరే, అందరి ఆలోచనలు మనము మర్యాదించాలి. కాబట్టి అది కూడా తరచుగా మనం మాట్లాడుకుంటాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ పైలట్గా పైన 30,000 ఫీట్లు పైన ఎగరేస్తుంటే కింద ముస్లిం ఉన్నాడా, మాదిగా ఉన్నాడా, రెడ్డి ఉన్నాడా, మాలా ఉన్నారా, ఇంకెవరో ఉన్నారా అని చూడలేదు. ఈ దేశంలో ఎవరున్నా సరే వాళ్ళని కాపాడాలని వాళ్ళ ప్రాణాలు సైతం అడ్డుగా పెట్టి ఆ ఆలోచన నుంచి మేము వస్తాం. ఇక్కడ నిజంగా కూడా ఎవరన్నా, నేను కూడా నా చదువు కానీ మా అమ్మ నాన్న ఎక్కడైతే నన్ను చదివిపించారో వాళ్ళు నన్ను పెద్ద చేసి వాళ్ళ ఆలోచన కానీ, నేనున్న సమాజం నుంచి వచ్చిన దాన్ని కానీ, లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 15 ఏళ్లకే దేశ సేవ కోసము ఒక సైనికునిగా దేశానికే నా ప్రాణం అర్పిస్తా, నా జీవితం అనిపిస్తా అని అంత చిన్న ఏజ్లో ఒక సైనికునిగా పనిచేసి ఇక్కడికి వస్తే, ఇప్పుడు బాబు గారు అంటున్నాడు, అమ్మ ఈ కులం ఆ కులం. నేనన్నా నా ముందర కులాలు మాట్లాడు, నేనన్నా నమ్మ. అంబేద్కర్ గారు ఫస్ట్ చెప్తారేంటి, అసలు కులాలే ఉండొద్దు అంటారు. కేవలం పౌరులం మనం. ఈ రాజ్యాంగంలో ఏముంటే దానికి తల వంచి మనం బతకాలి, అంతే. చాలా మంచి రాజ్యాంగం. జగదేవ్పూర్ లో భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు బీజేపీ నాయకులు. బహుజనుల రాజ్యాధికారమే బాబాసాహెబ్ అంబేద్కర్ కు నిజమైన నివాళి అని, బహుజనులంతా ఐక్యంగా కలిసి పోరాటం చేయాలని అంబేద్కర్ సంఘం నేతలు పేర్కొన్నారు. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా జగదేవ్పూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఓటు హక్కుతో కోటలు కూల్చవచ్చని,
ఓటును నోటుకు అమ్ముకోవద్దని అవగాహన కల్పించారు. ముఖ్యంగా బహుజన యువత మేలుకొని బాబాసాహెబ్ కలలు కన్న రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఐలయ్య యాదవ్, కృష్ణమూర్తి, మల్లేష్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సిర్పుర్టి నియోజకవర్గంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుర్టి మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన ఆవరణంలో బస్టాండ్ చౌరస్తా వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుద్ధుని చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పంచశీల జెండాను ఆవిష్కరించి బుద్ధవందన పఠించారు. అనంతరం అంబేద్కర్ సంఘం నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేదల, దళితుల, ఆదివాసీల, అణగారిన వర్గాల శ్రేయస్సు కోసం చేసిన సేవలు అమూల్యమైనవని, ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. సమానత్వం, స్వాతంత్ర్యం, బంధుత్వం అనే భావాలను ప్రజలలో రూటుగా నిలిపేందుకు ముందుండాలని వారు ఆకాంక్షించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు నాగరాడి రాజు, దేవిదాస్, దుర్గం విక్రమ్, దుర్గం తిరుపతి, తులసిరామ్ తదితరులు పాల్గొన్నారు. భగవతు అర్హతు సమ్మా సంబుద్దస్స నమో తస్స భగవతు అర్హతు సమ్మా సంబుద్దస్స నమో తస్స భగవతు అర్హతు సమ్మా సంబుద్దస్స నమో తస్స భగవతు అర్హతు సమ్మా సంబుద్దస్స బుద్ధం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి धम्मं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि संघं शरणं गच्छामि द्वितीयंपि बुद्धं शरणं गच्छामि द्वितीयंपि बुद्धं शरणं गच्छामि द्वितीयंपि धम्मं शरणं गच्छामि द्वितीयंपि धम्मं शरणं गच्छामि द्वितीयंपि संघं शरणं गच्छामि द्वितीयंपि संघं शरणं गच्छामि అకాల వర్షంతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించారు ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం షారాజుపేట, టంగుటూరుతో పాటు పలు గ్రామాలలో కురిసిన అకాల వర్షాల వల్ల వరి పంటలు, మామిడి, సపోటా తోటలను, కూలిన ఇళ్లను సందర్శించి నష్టపోయిన రైతులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు పరామర్శించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుకి ఫోన్ చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. సంబంధిత అధికారులకు ప్రత్యేక దృష్టితో ప్రతి రైతు యొక్క నష్టపోయిన పంటను, తోటలను నష్టం అంచనా వేయాలని ఆదేశాలిచ్చారు. కౌలు తీసుకొని వ్యవసాయం చేసిన రైతులు కన్నీరు మున్నీరు అవుతుంటే బిర్లా ఐలయ్య ఓదార్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం ఆదుకుంటుందని భరోసానిచ్చారు. తిగుల్ గ్రామవాసి ఆటో డ్రైవర్ కుద్దూస్ గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన కుటుంబానికి బాసటగా నిలిచిన బీఆర్ఎస్ నేత
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జగదేవపూర్ మండలం తిగులు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ల కుద్దూస్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. కాగా తిగులు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువనేత నారపాక పరశురాం జన్మదినం సందర్భంగా కుద్దూస్ కుటుంబానికి 50 కిలోల సన్న బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పరశురాం మాట్లాడుతూ తన పుట్టినరోజు నాడు కుటుంబానికి తమ వంతు సహాయంగా 50 కిలోల బియ్యం అందచేయడం సంతోషంగా ఉంది అన్నారు. జన్మదినం అంటే సంబరాలు చేసుకోవడం జరుగుతుంది, కానీ సంబరాలకు దూరంగా ఉంటూ సామాజిక సేవ చేయాలనే సంకల్పంతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కుటుంబానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ యువకులు లోకేష్, సంతోష్, నిఖిల్ రెడ్డి, మహేష్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. యువత అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత, దళిత హక్కులకు మార్గదర్శకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా MRPS తాలూకా అధ్యక్షులు బ్యాగరి రాములు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వార్ల విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీమ్రావ్ రామ్జీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త, అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడని, స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, రాజ్యాంగ శిల్పిగా ఆయన ఎన్నో సేవలను అందచేశారని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా నేటి యువత నడుం బిగించి ఆయనను ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అరుణపూర్ణ హరి, PSCS చైర్మన్ తూమ్ భీమ్ రెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్, కౌన్సిలర్లు ఇద్రీస్, బాలేష్, మాస్టర్ సీను తదితరులు పాల్గొన్నారు. మనమందరం కూడా ఇవాళ సంఘం లోపల కలిసిమెలిసి ఉంటూ మనందరూ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా మీ యొక్క చిన్నారులకు, మీ యొక్క కుమారులకు, అందరికి, మీ కొడుకులకు, మీ యొక్క అందరికి కూడా మీరు తెలియజేయాల్సిందంటే అందరికీ మంచిగా చదివించండి. మరి ఎందుకంటే ఏదే కానీ విద్యతోటే సాధ్యం. విద్య లేని వాడు వింత పశువులు అంటారు. విద్య అనేది చాలా ముఖ్యం, ప్రధానం. కాబట్టి ఇవాళ విద్యతోటి సాధించినటువంటి వ్యక్తి మంచిగా ఉన్నటువంటి మేధావి ఇవాళ ఎలా అయిందంటే మన అంబేద్కర్ కూడా చదువుకొని గొప్ప చదువుకొని ఇవాళ అయింది. కాబట్టి మీరందరూ కూడా వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలి. వారి మార్గంలో మీరు కూడా కొంచెం గొప్ప నడవాలి. మీరు నడిచిన నాడే వారి యొక్క ఈ యొక్క జయంతికి మీరు అంతా నేను చేసినారని తెలియజేస్తూ, ఇంకా చాలా ఎందుకంటే గ్రామాల్లో కూడా ఇవాళ ఒక రోజు లోపల హనుమంతుడు లేని ఊరు లేదంటే అటువంటి ఒక కాలం లోపల మరి ఇవాళ ప్రతి చిన్న గ్రామానికి వెళ్ళిన కూడా అక్కడ అంబేద్కర్ బొమ్మ అనేది ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు అందరు గ్రామస్తులు. ఎందుకంటే ఆ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే ఏమవుతాయంటే ఆయన బొమ్మ చూసినప్పుడల్లా ఆయన ఆశయాలు, ఆయన పనితనము, ఆయన అన్ని బ్రతికొస్తాయని చెప్పి వాళ్ళ యొక్క విగ్రహాలను నిర్మించుకొని వాళ్ళతో ఉంటారు. కాబట్టి మీరందరికీ కూడా ఈ యొక్క అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఏర్పాట్లు చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ జయంతి రోజు కూడా ఈ వైన్ షాపులు, ఈ మాంసం విక్రయించడము బంద్ చేయాలని మీరందరూ కూడా పెద్దలు అసెంబ్లీకి పోతుంటారు, పార్లమెంట్కి పోతుంటారు, అక్కడ ఈ ప్రస్తావన తేవాలని మీ అందరితో మనవి చేస్తున్నాను.
కార్యక్రమాలు జరుపుతా ఉన్నారు. మరి దీనికి ఒక ముఖ్య కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే వారు ఈ దేశం అనేటువంటిది ఈ భారతదేశానికి స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళ నుంచి విడిపించిన తర్వాత ఈ భారతదేశం చాలా తీర దేశంగా ఉండేది. అప్పుడు తినడానికి తిండి గింజలు కూడా లేకుండేటివి, ఎవరికి విద్యా అవకాశాలు కూడా లేకుండేది. మరి అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మించుకొని దాని లోపల ఈ యొక్క అట్టడుగున ఉన్నట్టు వాళ్ళు పైకి రావాలంటే ఏం చేయాలనేటువంటి బాగా మేధావులందరూ కూర్చొని ఆలోచన చేసి మరి వారికి కూడా సమాన హక్కు కల్పించి మరి వారికి రిజర్వేషన్ విధానం తీసుకొని వచ్చి రాజకీయంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, ఆర్థికంగా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన వ్యక్తి మహానుభావుడు అంబేద్కర్ గారు కాబట్టి మరి వారి జన్మదినాన్ని ఇంత గొప్పగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. సోదరులారా, మరి మీ అందరికీ తెలుసు మరి ఆ రోజుల నుంచి కూడా చరిత్రలో గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే మన ప్రాంత ముద్దుబిడ్డ మన తెలంగాణ ముఖ్యమంత్రి ఈరోజు ABCD వర్గీకరణ కోసం ఈరోజు చట్టం చేసి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మనమందరం మన జాతి మనమందరము ఈరోజు మనము గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ అన్నకు మనం ఎల్లప్పుడూ అండగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక చరిత్రాత్మక దినంగా మనం లిఖించవలసిందిగా కోరుతున్నాం. కొన్ని రాజకీయ పార్టీలు మేమే చేసినామంటారు, కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లో ఈరోజు మొట్టమొదటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం చేసింది. ఈరోజు నిర్ణయం తీసుకోవడం మనం అందరం సంతోషించవలసిన. ఇంకొకటి ఇక్కడ చౌరస్తా వైండింగ్ కోసం కూడా వైండింగ్ అయినప్పుడే ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ కూడా మంచిగా ఒక మంచి విగ్రహం పెట్టుకోవాలంటే మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఖచ్చితంగా మనమందరం సహకరించాలి. ఎందుకంటే కోల్గిలో కొందరు వ్యక్తులు ఉన్నారు, ఈరోజు రోడ్ వైండింగ్ కు 7 కోట్ల రూపాయలు వస్తే కొందరు వ్యక్తులు అట్టేసి ఈరోజు రోడ్ వైండింగ్ కాకుండా చేస్తున్నారు. ఎందుకంటే మనం అందరం దీని పార్టీలకు అతీతంగా ముందుండి మనం రోడ్ వైండింగ్ ఏదైతే ఇండ్లు ఉన్నాయో అవన్నీ కులిపితే ఈరోజు రోడ్ వైండింగ్ అయితే కోల్గి పట్టణం సుందరీకరణ అవుతుంది. కాబట్టి మనమందరం ముందుండి కొట్లాడాలి. ఈరోజు రోడ్ కోల్గి పట్టణానికి మన అభివృద్ధి కోసం 350 కోట్ల రూపాయలు కూడా టెండర్లు కూడా అయిపోయినాయి. అవి కూడా మనం ప్రతి దానికి అడ్డుపడకుండా ఉండాలి. మనం ఈరోజు పీసీ తాండా తీసుకొని చిన్న ఊర్లో అక్కడ అవేర్నెస్ వచ్చింది. వాళ్ళందరూ ఈరోజు పీటీ రోడ్లు కానీ అన్ని రోడ్లు ముందుండి వాళ్ళు వేసుకుంటారు. ఒక పొలానికి రోడ్డు కూడా వేసుకుంటారు. కానీ మన కోల్గి పట్టణం ఇంత పెద్దగా విస్తరించింది. 20,000 జనాభా ఉంది. కానీ వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు. కానీ ఎవరు లాభం వాళ్ళు చూసుకోకుండా అందరము అభివృద్ధికి ఒకటే అజెండా ముందుకు వచ్చి మనం అభివృద్ధి చేసుకోవాలి. మనం ఎందుకంటే ఈ అవకాశం ముఖ్యమంత్రి గారు ఉన్న అవకాశం మళ్ళీ ప్రాంతానికి మన తరాలకు కూడా రాదంటని తెలియజేస్తున్నా. ఎందుకంటే పట్టణ స్థాయిలో మన వివిధ గ్రామాల్లో ఎన్నో విగ్రహాలు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. వారు మనకు వేలుపెట్టు చూపిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ వేలుకి అర్థం ఏమంటే నేను ఏదైతే రాజ్యాంగాన్ని అందించినో దాన్ని అమలు చేసి ఎప్పుడైతే ప్రగతిని సాధిస్తారో అప్పుడే నిజమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని వారు అనుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు అంబేద్కర్ అనే వ్యక్తి ఒక కులానికో ఒక మతానికో ఒక జాతికో చెందిన వ్యక్తి కాదు. ఈ దేశంలో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు తన మొట్టమొదటి పేజీలో ఈ దేశం అతి పురాతనమైనటువంటి నాగరికత దేశం, ఇది హిందీ దేశం. ఈ దేశంలో అనేక రకాల వ్యక్తులు, మహాపురుషులు, అనేక మంది పౌరుషవంతులు జన్మించినటువంటి నేల, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, గౌతమ బుద్ధుడు లాంటి వ్యక్తులు జన్మించిన నేల అని చెప్పేసి తన మొదటి డ్రాఫ్టింగ్ దానిలో మొదటి పేజీలో రాయడం జరిగింది. కాలక్రమేణా ఈ దేశం సెక్యులర్ దేశంగా కొంతమంది మార్చడం జరిగింది. ఇవాళ చాలామంది మిత్రులు అంటుంటారు అంబేద్కర్ అంటే కేవలము ఎస్సీల కోసమో ఎస్టీల కోసమో బీసీల కోసమో కాదు. అంబేద్కర్ గారు ఈ దేశం యొక్క మూలాలను పరిపూర్ణంగా అవగాహన చేసినటువంటి వ్యక్తుల్లో అంబేద్కర్ ఈరోజు ఈ దేశంలో ఈరోజు ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే వారికి ఇది ఉత్సవాలు మాత్రం తృప్తి కాదు. ఎందుకంటే వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఎప్పుడైతే మనం అమలు పరుస్తామో అప్పుడే నిజమైన వారికి ఒకటి చూడాలని చెప్పేసి ఆయన ఆశయం. మరి అందుకు మనకు సూచించినటువంటి ఆయన సలహాలు సూచనలు అవన్నీ కూడా మనం ఈ రోజే ఆయన గుర్తించుకోవడం కాకుండా 365 రోజులు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి విధానాలు కూడా
ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా పాటుపడాలని చెప్పి తెలియజేస్తున్నాను. మరి 30 సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ కాలేదు. మొన్న సుప్రీం మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి తను చదువుకునే టైం లోపల ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని తన లక్ష్యాన్ని ఛేదించే వరకు ఈ కష్టాలు ఉంటాయి అని తెలిసి కూడా ఆ కష్టాలను ఓర్చుకుంటూ చదివి మరి 32 డిగ్రీలు పొందినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే జరిగిందని చెప్పి తెలియజేస్తూ మరి చదువు పట్ల ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఆ 32 డిగ్రీల ద్వారా తెలుస్తోంది. తన టీంతో అందరితో కలిసి ఈ రాజ్యాంగాన్ని రాసి అది ఇచ్చాడు. దాన్ని కొంతమంది తప్పుతో పట్టిస్తూ ఉన్నారు. సో ఆ తప్పుతో ఇంతకుముందు గత ప్రభుత్వంలో చాలా తప్పుతో పట్టించారు. సో అటువంటి అవకాశం ఇవ్వకుండా ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మరి మీకు ఒకటి ఇప్పుడు ఎస్సీలకు అందరూ మాదిగా వాళ్ళందరూ కూడా దీంట్లో మాలలు కొద్దిగా హుషారు ఎక్కువ. సో దాంతో ఎస్సీలకు కొద్దిగా అన్యాయం జరిగేది. సో అటువంటివి జరగకుండా ఈసారి మరి ఇదే రోజు రేవంత్ రెడ్డి గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. దీన్ని వర్గీకరణ చేస్తా ఉన్నారు, ఎస్సీ వర్గీకరణ. దానికి ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మరి ఈ అవకాశం కూడా మనం అంబేద్కర్ జయంతి వర్ధంతి అవన్నీ జరుపుకుంటా ఉన్నాం. మరి ఆయన ఆశయాలను ముందరికి తీసుకుపోయినప్పుడే మనము ఈ వీటికి ఒక ప్రత్యేకత వస్తూ ఉంది. ఏదో మనం జయంతి ఉంది కదా, మీటింగ్ పెట్టుకున్నాం కదా, రాజకీయ నాయకులు వచ్చిండ్రు కదా, ఆ ఒక్కరోజు కాకుండా అన్ని రోజులు ఆయన చెప్పినటువంటి ఎందుకు రాసిండు, ఆయన మన కొరకే రాసిండు కదా, ఎస్సీ ఎస్టీ బీసీ. ఈ రోజు మనము ఒక పదవి అనుభవిస్తున్నామంటే, ఒక ఉద్యోగాన్ని పొందుతున్నామంటే దానికి కారణము మరి అంబేద్కర్ గారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మిత్రులు, సంఘ పెద్దలు, ఈ సభాధ్యక్షులైనటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన అందరికీ తెలుసు, ఈరోజు మనం అందరం ఈ స్థాయిలో ఉన్నామంటే పెద్దలు బాబా సాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి విధానాల వల్లనే మనమంతా వివిధ స్థాయిలో ఉన్నాం. ఈరోజు ఈ విధంగా మనమందరము మంచిగా ఈ దేశంలో బతుకుతున్నామంటే, చిన్న పెద్ద అన్ని కులాలకు అతీతంగా బతుకుతున్నామంటే మరి ఆయన చూపినటువంటి స్ఫూర్తి వల్లనే మనమంతా ఉన్నాం. కాబట్టి ఆయన గొప్ప మహనీయుడు, ఆయన దేవుడంటి వాడు. మరి భూమిన మానవుడు మనం అనుభవిస్తున్నాము. ఎన్ని సంవత్సరాల నుండి మనము ఎంత గురి అయినామో, ఎంత కష్టాలు పడ్డామో అదంతా ఈ జనాలకు తెలుసు. కావున మనం ఇప్పుడు కూడా ఈ విద్యని నేర్చుకొని ఇంకా ముందుకు పోవాలని మేమంతా మిమ్మల్ని కోరుతూ చట్టాలను వివరించాలి. ఈ చట్టాలు వివరించి ఈ చట్టాల నుండి మనకి ఏం జరుగుతుంది, ఈ సంఘం లోపల మన వివేచన కానీ, మన చట్టాలని ఆర్థికంగా వెనుకబడ్డ సమస్యలను కానీ ముందుకు తెచ్చి ఈ అంబేద్కర్ గారు ఈరోజు మనకు ఇంత ఉత్సాహంగా భువనగిరి జిల్లా కేంద్రంలో భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భువనగిరి జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా చేపట్టారు. ఈ యొక్క వేడుకల్లో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత అధికారులు, వివిధ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం భారీ ర్యాలీ చేపట్టారు. భారతదేశంలో రాజ్యాంగం ద్వారా హక్కులు పొందాలి. ఈ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులన్నీ బడుగు బలైన వర్గాలకు, ఉన్న జాతులకు చెందాలనే ఉద్దేశంతో ఆ మహనీయుడు ఆ రోజు రాజ్యాంగం రాసింది. కాబట్టి ఈరోజు ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఒక సర్పంచ్గా, ఎంపీడీసీగా అవుతున్నామంటే ఆ మహనీయుని ఆశీర్వాదం వల్లనే అతని అడుగుచాటలు నడిచి అతని ఆలోచనను ముందుకు తీసుకెళ్ళి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఈ హక్కులను, అదేవిధంగా భారత రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి అన్ని విధాల సర్వ హక్కులను పొందే అధికారం ఇచ్చినటువంటి ఆ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించి ఆయన ఆలోచనను మనం
ఆచరించినప్పుడే నిజమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళులర్పించట్టు ఆ మహనీయుని ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి 134వ జయంతి సందర్భంగా ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీల ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో సిద్దిపేట జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ సంఘం అధ్యక్షులు పసుల స్కైలాబ్ మరియు ఉపాధి హామీ కూలీల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పసుల స్కైలాబ్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అంబేద్కర్ ఆశయాలను పాటించాలని మరియు కొనసాగించాలని కోరారు. సమాజంలో అంటరానితనం నిర్మూలనకి అక్షరమే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు అంబేద్కర్ అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, న్యాయ, సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక తదితర రంగాల్లో అపర జ్ఞానశీలి అంబేద్కర్ అన్నారు. రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అని కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాపితం చేసిన మహోన్నత కీర్తి శిఖరం. పౌరుని నైతిక అభివృద్ధి నిజమైన దేశ అభివృద్ధి అని నమ్మి ఆ దిశగా జాతి నడిపించిన మహానుభావుడు, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, గ్రామ నాయకులు, వివిధ సంఘాల నాయకులు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు. అందగపేట గ్రామంలో ఇంటింటికి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతకపేట గ్రామంలో ప్రతి గడపకు తిరుగుతూ రాజ్యాంగం యొక్క విలువను, ప్రతిష్టను కాంగ్రెస్ నాయకులు వివరిస్తూ ముందుకు సాగారు. బీజేపీ అవలంబిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలను బీజేపీ అవలంబిస్తోందని, మతాల మధ్య చిచ్చు పెడుతూ బీజేపీ పాలన గడుపుతోందని అక్కన్నపేట మండల అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య అన్నారు. అక్కన్నపేట మండలంలోని ప్రతి గ్రామం జై బాపు కార్యక్రమం ద్వారా తిరిగామన్నారు. అంతకపేట గ్రామంలో ప్రతి గడప తిరుగుతూ రాజ్యాంగం యొక్క విలువను వివరించామని తెలియజేశారు. గ్రామ శాఖ అధ్యక్షుడు కాశబోయిన రవి, అక్కన్నపేట మండలంలోని కాంగ్రెస్ నాయకులు, అంతకపేట గ్రామస్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలకీడు మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం పాలకీడు మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పాలకీడు మండల బీఆర్ఎస్ నాయకులు కృష్ణపాటి అంజిరెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకుడు పెరుమల్ల సతీష్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకొని పోవాలని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎంతో విలువనిచ్చారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల పీసీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ధ్యాన టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్,
వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.